election is coming and we are looking for one so how many? Double the utility value so that the milk yield and విశ్వవిద్యాలయ కేంద్రాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ మొత్తం 75 విశ్వవిద్యాలయ కేంద్రాలు ఉన్నాయి. ఈ జోన్లో కూడా 14-15 సంవత్సరాలకు కూడా మాకు ఉత్తమ జోనల్ అవార్డుతో పాటు 4 లక్షల క్యాష్ అవార్డు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రైట్ మేడం మేడం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఇక్కడ సమావేశం అయ్యాను. ఇందాక మేము భారతదేశంలో అత్యధిక శాతం రైతులు. మరి మన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి స్వతంత్రం వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన రైతులు బాగోగుల్ని మనం ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే నిజంగా చాలా బాధాకరం. మరి రైతులు అనేవాళ్ళు లేకపోతే మరి మనకు అన్నీ కూడా రెడీమేడ్గా మనం తినలేదు కదా. మనం భోజనం కావాలి, మనకు బేసిక్ నీడ్స్ ఎవరికైనా సరే పొద్దులు లేగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా మనం తిని మనం ఎదగాలి అంటే మనం కంప్లీట్గా మనం పూర్తిగా రైతుల పైన ఆధారపడి ఉన్నాం. అది మన ప్రధానమంత్రి గారు గుర్తించి మరి మనకి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, సమస్య ఎక్కడ ఉంది, ఎందుకు మనం ఇన్ని స్కీమ్స్ పెడుతున్నా కూడా రైతులు ముందుకు రాలేకపోతున్నారు, ఎవరి వల్ల అయితే మనం మన జీవితాన్ని గడుపుతున్నామో మనం జీవిస్తున్నామో వాళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నామన్న ఒక ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. స్పెషలీ మన దేశంలో చాలా మటుకు మనకి నదులు చాలా ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల నదులని మనం రిజర్వాయర్స్ కింద కన్వర్ట్ చేసుకోలేకపోయాము, పంట నష్టపోతాము, మనం నాటుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రధానమంత్రి ఒక చక్కని స్కీమ్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా బీమా చేసుకోవాలి పంటని. మరి పంట బీమా చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పంట బీమా సమయానికి అందకపోవడం, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల చాలామంది ఇంకా నేను ఎందుకు నష్టపోవాలి ప్రీమియం కట్టుకొని అన్న ఆలోచనతో కట్టకు మానేయడం, ఇలాంటి ఒక ఆలోచనతో అసలు బీమాకే వెళ్ళకపోవడం చాలా మంది చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఏం చేశారంటే ఆ బీమా ప్రీమియాన్ని చాలా తగ్గించేశారు. మీకు మొదట్లో 13 నుంచి 10% బీమా ప్రీమియం కట్టుకునేది ఉండేది. ఇప్పుడు దాన్ని 2 నుంచి 1.5%కి మీకు తగ్గించేశారు. ఖరీఫ్లో 2%, రబీలో 1.5% బీమాని మీరు కట్టుకోండి. బీమాకి ప్రీమియం కట్టుకుంటే మీకు చాలా. మీరు అన్నట్టు పశువులకు కూడా ఇందాక భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ అనేది ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే సజెషన్ చేశారో మాకు ఇచ్చారో దాన్ని కూడా తప్పకుండా మనం పశువులను కూడా ఏదైనా ఒకటి మరి ఆధార్ అనేదే కాదు, బట్ ఇంకొక కొత్త స్కీమ్ ఏదైనా తీసుకొచ్చి మీరు అన్నట్టు పశువులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి పాల ఉత్పత్తి కానివ్వండి, మరి పొలాల్లో కానివ్వండి, ఎక్కడైనా మనం వాటిని పశువులని మనం పెంచుకునేలాగా మరి ఆ పాత పద్ధతిని కూడా తీసుకొచ్చే విధంగా కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ట్రాక్టర్స్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ని ఇచ్చారండి. ట్రాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మరి పశువుల పైన వ్యవసాయం ఆధారపడి ఉంటే చాలా కష్టం. బట్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ట్రాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్క రైతు ఇంట్లో ట్రాక్టర్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా అందుకు ఏకీభవిస్తున్నాను మీ ఉద్దేశాన్ని చెప్పడానికి. తప్పకుండా నేను పార్లమెంట్లో మరొకసారి మాట్లాడతాను. అలాగే ప్రధానమంత్రి దగ్గర కానివ్వండి, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సజెషన్ తప్పకుండా ఇస్తాను. ఇందాక బీమా గురించి ఈ ప్రాసెస్ గురించి చక్కగా చెప్పారు భాస్కర్ రెడ్డి గారు. మరి మనం డబ్బులు కట్టుకునే
ఎంట్రీ కాదని. మరి ఈ సిస్టమ్ని తయారు చేసుకున్నాం. ఏం చేస్తాం మనం? ఈ సిస్టమ్ ఏదైతే మనకి ఇన్ని సంవత్సరాలుగా మన సిస్టంలో ఇమిడిపోయిందో దీన్ని మార్చేందుకు మటుకు తప్పకుండా సమయం పడుతుంది. అందుకనే ప్రధానమంత్రి గారు మిడిల్ మ్యాన్ అనేది లేకుండా, మధ్యవర్తులు లేకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళేలాగా ఇప్పుడు లాస్ట్ టైం కూడా జన్ధన్ యోజన అంటూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క స్కీమ్ కూడా సంబంధించినది డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి పోవాలి.